హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఎలక్ట్రానిక్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విండోస్ సిస్టమ్స్లో ఓరాకిల్ సాఫ్ట్వేర్ని ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది విండోస్ సిస్టమ్స్లలో ఒరాకిల్ ఇన్స్టాల్ చేస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో కేవలం ఇన్స్టలేషన్ మాత్రమే ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఒరాకిల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీ కంప్యూటర్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఒరాకిల్ 19C డౌన్లోడ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒరాకిల్ సాఫ్ట్వేర్లో మనకి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనము ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది ఎంటర్ప్రైజ్ ఎడిషన్కి ఈ వీడియోలో ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఎడిషన్ చాలా ఈజీ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనేది క్లయింట్ హోమ్ అని ఉంటుంది కదా, అది ఎక్స్ప్రెస్ ఎడిషన్. అండ్ ఫస్ట్ ఉన్నది విండోస్ అండ్ ఫస్ట్ ఉన్నది ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో మనం ఎంటర్ప్రైజ్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకుందాం. దాని మీద క్లిక్ చేయండి, మీకు ఇలా చూపెడుతుంది. అక్కడ మార్క్ చేసేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. నాకు అక్కడ ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది. సో సైన్ ఇన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఇలా జిప్ ఫైల్లో కనిపిస్తుంది. దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. చాలా టైం మీన్స్ మీ కంప్యూటర్ స్పీడ్ని బట్టి మీది ఎస్ఎస్డి అయితే చాలా తక్కువ టైం తీసుకుంటుంది. హార్డ్ డిస్క్ అయితేనేమో చాలా టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనము ఎక్స్ట్రాక్టర్ని సిలో కాపీ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ అనేది మీకు చెప్తాను ఎలా చేయాలో. మనకి ఒరాకిల్ 19C డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే దాదాపు 5 to 6 GB వరకు ఈ ఫైల్ ఉంటుంది. అండ్ మనకి 2 GB ప్లస్ ర్యామ్ ఉండాలి. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే 10 GB ప్లస్ స్టోరేజ్ ఫ్రీ స్పేస్ ఉండాలి. సో అది లోకల్ డిస్క్ సిలో అయినా లోకల్ డిస్క్ డిలో అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను లోకల్ డిస్క్ సిలో చేస్తాను. అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్కి ఎక్స్ప్రెస్ ఎడిషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఎక్స్ప్రెస్ ఎడిషన్లో కొన్ని ఫీచర్స్ ఉండవు, మినిమల్ ఫీచర్స్తో ఉంటుంది. సో ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడము చాలా ఈజీ. అది కూడా ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాము, ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. బట్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇన్స్టాల్ చేసుకుంటుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని ఫాలో అవ్వడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. మనకు ఎక్స్ట్రాక్షన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ ఎక్స్ట్రాక్టర్ని కాపీ చేసుకొని లోకల్ డిస్క్ సిలో పేస్ట్ చేసుకోండి. సో ఇలా పేస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అదే నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ 5.57 GB ఉంది. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఎక్స్ట్రాక్షన్ ఫైల్ ఓపెన్ చేస్తే సెటప్ అని కనిపిస్తుంది. సో సెటప్ మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
అండ్ మీరు డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డెస్క్టాప్ క్లాస్ అని మీద చెక్ మార్క్ పెట్టి క్లిక్ చేయండి. ఇక్కడ యూజ్ వర్చువల్ అకౌంట్ మీద నేను క్లిక్ చేసుకుంటున్నాను. బట్ మీరు ఇందులో ఏ ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కామన్గా అందరూ యూజ్ విండోస్ బుల్టిన్ అకౌంట్ అనేది యూజ్ చేస్తారు. బట్ నేను మాత్రము యూజ్ వర్చువల్ అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రియేట్ న్యూ విండోస్ యూజర్ కనుక యూజ్ చేసినట్లయితే న్యూ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. బట్ నేను యూజ్ వర్చువల్ అకౌంట్ని యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యూజ్ వర్చువల్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు గ్లోబల్ డేటాబేస్ నేమ్ అండ్ గ్లోబల్ డేటాబేస్ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే అదైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ పాస్వర్డ్ మాత్రం క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ పాస్వర్డ్ వచ్చేసి నేను టైగర్ ఇస్తాను. మీరు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనము ఒరాకిల్ బేస్ పాత్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకనే ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ వచ్చేసి ఒరాకిల్ బేస్ పాత్ స్పెసిఫైడ్ ఒరాకిల్ బేస్ లొకేషన్ లోకల్ డిస్క్ సి పెట్టకూడదు. లోకల్ డిస్క్ సి కాకుండా వేరే ఏ పాత్ అయినా పెట్టవచ్చు. సో నేను డీలో యాప్ సురేష్ అనే ఫోల్డర్ని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాను. సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. లోడ్ అయిన తర్వాత మీకు సమ్మరీ వస్తుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు చేసిన సెట్టింగ్స్లలో ఇన్స్టలేషన్ సెట్టింగ్స్లలో చేంజెస్ చేయాలనుకుంటే మీరు ఏ స్టెప్లో అయితే చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు. సో ఏమి చేంజెస్ లేకపోతే మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా. సో నాకైతే ఏం చేంజెస్ లేవు. సో నేను ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. సో ఇన్స్టలేషన్ ఇక్కడ అవుతుంది. ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ లాక్స్ అనేవి రన్ అవుతున్నాయని తెలుస్తుంది. సో ఇన్స్టలేషన్ ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ దీనివల్ల ఆగిపోయింది అనేది మీరు డీటెయిల్స్లోకి వెళ్ళి లాగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూద్దాం. ఏదైనా ఎర్రర్ వస్తే మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎర్రర్ రాకపోతే మాత్రం నేను నాకు కొన్ని ఎర్రర్స్ అనేవి వేరే వాళ్ళ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంతమంది పంపించారు. సో ఆ ఎర్రర్స్ని ఎలా షార్ట్అవుట్ చేయాలి, అండ్ ఒకవేళ ఒరాకిల్ని రీఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ ఎందులో డేటా క్లియర్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఈ వీడియోలో ఓన్లీ ఇన్స్టలేషన్ వరకు ఎలా చేసుకోవాలి సక్సెస్ఫుల్గా అనేది ఆ, మీకు చెప్తాను. ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ, మీరు విండోస్ని ఒరాకిల్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని సిలో కాపీ చేసి అక్కడ నుండి రన్ యాజ్ సెటప్ ఫైల్ మీద రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తే మీకు 100% 100% ఏ ఎర్రర్ రాకుండా ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ అలా చేసిన ఎర్రర్ వస్తే మాత్రం మీరు మల్టీ టైమ్స్ ఇన్స్టలేషన్ చేసుకొని కరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేయకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. ఇన్స్టలేషన్ అనేది అయిపోయింది, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, బట్ ఇట్ టేక్స్ అరౌండ్ 30 minutes ఆఫ్ టైం. సో ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టలేషన్ కంప్లీట్గా అయిందా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఒకసారి సెర్చ్ ఆప్షన్లో SQL ప్లేస్ అనేది టైప్ చేయండి. సో కమాండ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ కనెక్టెడ్ ఒరాకిల్ డేటాబేస్ 19C ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది ఇన్స్టలేషన్ అయినట్టు చూపెడుతుంది. సో అది కనెక్టెడ్ అయిన తర్వాత మీరు ఏదైనా టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే మీరు డేటా చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది క్లిక్ చేస్తే మీకు డేటా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us.